ఆత్మాభిషేకం పొందుము ఈ వేళలో, నిరతం పరమాత్ముని వర్షమే తడిపెను మన ఆత్మనే. ఆహా ప్రవహించెను ప్రభువరమే, ఆనందపు పరిమళం అదే పదే తలంచగా. యేసయ్య ఆత్మాభిషేకం పొందుము ఈ వేళయే. ఆశీర్వాదాలన్నీ నావే, మన వస్త్రపు అంచు వరకు కారుట. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధం కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. 1 యోహాను 2:27. మనము క్రీస్తుని కలిగి ఉన్న కారణము చేత అభిషేకం మనలో ఉండి అది ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అన్న ఆదరణ మాటలు చదువుతున్నప్పుడు మనం ఎంత పులకించిపోతామో కదా. ఈ అభిషేకము అనే మాటను చదివినప్పుడు పాత నిబంధనలో ఇజ్రాయెలు ప్రధాన యాజకుడిగా అహరోనును అధికారపూర్వకంగా నియమించిన సంగతులు మనకు జ్ఞాపకం వస్తాయి. కీర్తన 133లో దావీదు ఈ అభిషేకపు నూనె అహరోను తల మీద పోయబడి అతని గడ్డం మీదుగా ప్రవహించి అతని వస్త్రపు చెంగు అంచు వరకు కారినట్లుగా చెప్పాడు. ఇంకొక సందర్భములో పరిశుద్ధమైన నూనె చేత అహరోను కుడి చెవి, కుడి బొటనవేలు, కుడి కాలి బొటనవేలు అభిషేకించబడింది. ఈ విషయాలన్నీ ప్రభు పరిచర్య కొరకు అహరోనును పవిత్రపరచడం గురించి మరియు ప్రభు యొక్క ఆశీర్వాదాల సమృద్ధిని గురించి తెలియజేస్తున్నాయి. మనల్ని వినయ మనస్కులను చేసే విషయం ఏమిటో తెలుసా? మనం క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వెంటనే ఆయన సమస్త శక్తితో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్మని మిగతా పరిచర్యలతో పాటు ఆయన అభిషేకం కూడా మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ చేత మనం నిత్యం బోధించబడతాం అనే సత్యాన్ని ఈ అభిషేకం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఒక ప్రసంగికుడు ప్రసంగించబోయే ముందు పరిశుద్ధాత్మ ఆయన్ను అభిషేకించాలని ప్రార్థిస్తుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి ఒక్కరికి బోధించగల సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ సంఘంగా కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే కదా బోధించేది అని ఆ ప్రసంగికుని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్ప గొప్ప బైబిల్ పండితుల బోధలు వినలేని వారు ఆ మహోన్నతుని రహస్య స్థలాలలో కూర్చొని పరిశుద్ధాత్మని బోధల ద్వారా గొప్ప గొప్ప సత్యాలను నేర్చుకున్నారు. దేవుని చేత బోధించబడడం ఎంత ఉల్లాసాన్ని కలిగిస్తుందో కదా. పరిశుద్ధాత్మని బోధ అనేది ఒక ప్రత్యేక ప్రార్థన వలన వనకూడేది కాదు, కానీ నేర్చుకునే ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తి హృదయంలో పరిశుద్ధాత్ముడు చేసే సహజమైన పరిచర్య ఇది. మనం తెరువబడిన చెవులతో, కన్నులతో, నోటితో ఆయన వద్దకు వస్తే ఆయన క్రీస్తు విషయాలను మనకు బోధించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన జ్ఞాపక శక్తికి సహాయం చేస్తాడు. ఈ బోధకుడు ఏ తరగతి గదికో, సంఘంలోని ప్రసంగ వేదికకో పరిమితమైన వాడు కాదు. ఈయన మనలో ఉంటాడు. నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి తెరవబడిన హృదయాలతో క్రీస్తులో మనకు అనుగ్రహించబడిన విషయాలను తెలుసుకోవాలనుకునే వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం క్రీస్తులో మనలో నిలిచే పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డామని తెలుసుకోవడం మనల్ని ఎంత ఉత్తేజితులను చేస్తుందో కదా. తండ్రి, పరిశుద్ధాత్మని నూనె చేత నన్ను అభిషేకించినందుకు వందనాలు. నీ వాగ్దాన ఆశీర్వాదం నెరవేర్చబడినట్లు ఆయన ఉపదేశాన్ని నేను అంగీకరిస్తాను.